నేను వచ్చేసా. ఇక నీకు నిరీక్షణ అనవసరం. మరిప్పుడు దేనితో అవసరం అంట? ఆ ఒక్కటే అడక్కు. తప్పే ఉంది. త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట. అలా జరగాలని నా అభిలాష. కానీ పెద్దలు ఎవ్వరూ మన పెళ్ళి ఆపలేరు. ఇట్స్ అ ఛాలెంజ్. రాము, ఎప్పుడు నువ్వు రావడానికి కొంచెం ముందు విజిల్ అనిపిస్తుంది, మనిషి కనిపించవు. ఎందుకలా? చూడు జానకి, మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ 1330 సార్లు కలుసుకున్నాం. ప్రతిసారి నేను రావటానికి ముందు విజిల్ వినిపించింది అంటావు. బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో. అన్నమాట ప్రకారం రావటం నీకు అలవాట్లేదా? నాకు అన్నలు ఎవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి. జోకు లేకు. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది. ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించు. చెప్పమంటావా? నిమిషానికి ఒక ముద్దు చొప్పున 5 నిమిషాలకి 5 ముద్దులు. 5. తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనాల్టీ ఎక్కువ అవుతుంది. ఈనాటి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు. ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారని నిర్ణయించారు. పాటిదిబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రికారత్నం కుమారి మంగళకు కన్సలేషన్ బహుమతి నిర్ణయించారు. రామ్మ. ఏది లక్ష్మి, ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు? అద్దరింది. నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని. నా మాట నిలబెట్టావు, మన ఊరి పేరు నిలబెట్టావు. ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందారు గారు అమ్మాయి మంగళ ఏమైంది? ఇంకేమవుతుంది, ఆ కుళ్ళిపోతు మంగళ చిత్తుగా ఓడిపోయింది. దానికి కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా. అంటే కన్నీళ్లు తుడిచే బహుమతి అనమాట. అదిగో మంగళ వస్తుంది. అమ్మా సర్వమంగళమ్మ, నీ నాట్యం పెద్దాపురం సంతగోలని చిన్న కప్పో సాసరు ఇచ్చారటగా. పాపం తను కూడా నాట్యం బాగానే చేసింది రంగా. కానీ లక్ష్మి, ఈ కోతులు నా మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు కదా. డాన్స్ లో గెలిచానని ఎగిరిపడ్డం కదే. రేపు పాటలు పట్టిందిగా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏంటి నువ్వు చెప్పేది? ఎరుకులు దాని సోదా. చూడు, ఏ పోటీలోనైనా మా లక్ష్మిదే పై చెయ్యి. డ్రైవర్ పోనీ, మనం ఆ జీప్ కన్నా ముందెళ్ళాలి. లంబోదర కుమికర అంబా అంబా బా బా. అమ్మాయి గారు అదరగొట్టేస్తున్నారండి. మరి ఏమనుకున్నావురా ఈ చురకత్తుల వారి వంశం అంటే? నా గిలిగిలి పెట్ట, నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట. నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా, చాలా చేస్తా. చింపుతా జాకెట్టు, తింపుతా లంగా, పీకుతా బయట, చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు, స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు? మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు ఉతికేస్తున్నావు? అదేమిటమ్మా, నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు. మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు.
డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. బలవంతరావు అరే ఒరే, గుడి నుంచి అమ్మ వచ్చేసినట్టుంది. రావే రావే, జుమ్ 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 జుమ్. ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్న చెప్పాలా? నా బొంద, ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమన్నాను చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. వెళ్ళి చూడవే తల్లి. పిల్లి కోసం వెళ్ళింది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. సామే, అమ్మాయి గారు పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు. అహనా ఉరెంట, ఓహనా ఉరెంట. ఇదేం ప్రారంభంరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే బలవత్తు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా? నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట, రూపాయల గుట్ట. ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా? నీకు మాత్రం ఇస్తుంది. అందులోనూ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవే తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరుతానే తల్లి. నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరగకపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. దట్టి పల్లెటూర్స్, కంపుకొట్టే రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు. చెమ్మ చెక్క जिल ये गांव का विलेज का राघव का मुंसब का घर कहाँ है जिल पिटाओ ముందు నీ నెత్తి మీద కాకి రెట్ట కాలు కింద కోడి పెట్టావు అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్ట ఎట్టట్టా నీ నోట్లో మట్టి కొట్ట అయ్యో బాబాయ్ నీ వెనకాల పిచ్చి కుక్క పిచ్చి కుక్క కుక్క అంటేనే భయం అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు పరిగెత్తు ఏమిరా సకల గుణాభిరామ ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా ఇప్పుడు ఊడిపడ్డావు అదే మాట మావయ్య ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా సర్లే బాబు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు స్నానం చేసిరా పోంచేదు కానీ అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు జీతం ఇవ్వటం లేదు కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను మూసేనోరు హలో భూపతి ఏమిటి ఫ్రెండ్ పట్టణం నుంచి ఇలా ఊడిపడ్డావు ఊడిపడ్డం కాదు బోర్ల పడ్డం కాదు పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు కొట్టండి రా మందు కొట్టండి నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా మా సిస్టర్ మంగళాదేవి వారికి సంగీతం అంటే బాగా ఇష్టం మంగళ ఇంకే వాయిద్యమైనా వాయించగలవా ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను చూడు నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం వస్తున్న ఫ్రెండ్ అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు దారిలో పడింది ఇదిగో నా ముద్దమంతి పువ్వు ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను స్టాప్ 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 నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బింగిరి ఎలా ఉన్నావు చిక్కిరి బిక్కిరి ఒళ్ళు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అప్పడం లేకపోతే అరుస్తాను అరు అదే అదే నాకు కావలసింది చెవి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లిలాగా అరు బాగా గావు కేకలు పెట్టు పెట్టు బాగా కేకలు పెట్టు పెట్టు బాగా అరు
ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదరు, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది, అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను. ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు. అలాగా బ్రదరు. క్రాపింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదరు, నేను చొక్కా పెట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదా? దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గొట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ పరమంతరావే. ఏవే మీరంతా పెద్ద ముత్తైదులాగా పేరెంట్ అలా కూర్చున్నారా? క్యారం బోర్డు తీయండి, కాసేపు ఆడుకుందాం. తొందరగా తీయండి. మావయ్య, మాజీ మున్సిపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మున్సిపయ్యే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మావయ్య. భ్రష్టుడా! అయ్యా కొత్త మున్సిపయ్యా, పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం శాస్త్రి! అయ్యా, గ్రామ ప్రజల చేత ఈ కొత్త మున్సిపుకు జేజేలు కొట్టించు. ఓ రంగు రంగుల పిల్లి కొత్త మున్సిపుకు పాడుచుకును. ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు. అలాగా? అయితే బయలుదేరు. ఎక్కడికి రా బయలుదేరా? ఇందాక నల్ల పిల్లి, ఇప్పుడు విధవ తల్లి. ఇలాగే బల్లి, పిల్లి, నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది? అయ్యా, మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం. అలాగేనంటావా శాస్త్రి? సరి సరి, పద పద పద. ఏమిటి ఎక్కడికి రమ్మని కబురు చేసావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వీణలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. ఓ కచేరీ బెదరడమా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపో. నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి. అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించిపోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగపోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోపోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా. దొరికిపోయాడు దొరికిపోయాడు దొరికిపోయాడు. గీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతం, నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే. బలవంతం, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను, అంతే. కడుపులో గులాం అయిపోయింది. అటువంటి ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు ఏ పని జరగదు. పైకి పైకి లేపగట్రా. తొందరగా తొందరగా కానివ్వండి. ఇదేమిటి కాల్ జారి నా ఊళ్ళో పడ్డా? ఎవరు నువ్వు? కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఒళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి. వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది. కండల పట్టు. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం. సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు.